ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యే నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము 2-3 అధ్యాయాలు. మొత్తం 7వ స్కందంలోని 3వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. మునికి జరిగిన అపకారం గురించి రాజకు శర్వాతి మిగిలిన మంత్రులనందరినీ కూడా అడగటము మనం ఇప్పుడు తెలుసుకుంటాము. రాజు ఇట్లా చెప్పగానే దుఃఖంతో వ్యాకులత చెందిన సైనికులు చెప్తున్నారు, మనస్సు వాణి కర్మల ద్వారా మునీంద్రునికి ఏ అపకారము కూడా మా వలన జరగలేదు, దీనిని గురించి మేమేమీ ఎరుగము అని చెప్తున్నారు. అప్పుడు రాజైన శర్వాతి ఎంతో చింతితుడై మిగిలిన మంత్రులందరినీ ఇలా అడుగుతున్నాడు. వ్యాస మహర్షి చెప్తున్నాడు, రాజు శర్వాతి ఎంతో చింతితుడయ్యాడు. ఈ విధంగా అందరినీ అడిగిన తర్వాత ఎంతో శాంతుడై రాజు తన మంత్రిమండలిని కూడా అడిగాడు. అప్పుడు రాజకుమారి సుకన్య సమస్త ప్రజలను తండ్రిని దుఃఖితులుగా ఉండగా చూసింది. నా వలన ఆ రంధ్రములలో ముళ్ళు గుచ్చుట వలన ఇదంతా జరిగి ఉండవచ్చు, దీనికి నేనే కారణమని అనుకున్నది. ఆమె మహారాజుతో ఈ విధంగా అంటున్నది, తండ్రి, నేను ఆ వనములో ఆడుకుంటూ ఉన్నాను. అక్కడ మట్టి పెళ్ళలాగా ఒకటి కనిపించింది. దానికి నలువైపులా లతలు ప్రాకి ఉన్నాయి. అందులో 2 రంధ్రములు దృష్టిగోచరం అవుతున్నాయి. ఆ రంధ్రముల నుండి గొప్ప ప్రకాశము వెలువడుతున్నది. మహారాజా, నేను ఆ ఛిద్రములందు ముళ్ళుని గుచ్చాను. తండ్రి, అప్పుడు ఆ ముళ్ళు నీటితో తడిసి ఉండటము నేను చూశాను. దానికి తోడు హా హా అను ఒక మందస్వరము కూడా వల్మీకము నుండి నాకు వినిపించింది. ఏమి జరిగింది అను శంక నా హృదయాన్ని కలిచివేసింది. నా వలన ఆ వల్మీకము నందు ఏ వస్తువు గుచ్చబడిందో నాకు తెలియదు. సుకన్య కోమలమైన మాటలు విని రాజు శర్వాతి ఇక్కడే మునికి అవమానము జరిగిందని అవగతము చేసుకున్నాడు. అతడు వెంటనే ఆ పుట్ట దగ్గరకు వెళ్ళాడు. అక్కడే మహారాజు భయంకరమైన కష్టముల పాలై ఉన్న తపస్వి చవన మునీంద్రుని చూశాడు. ముని యొక్క శరీరమునందు చెదలతో కూడిన మట్టి పేరుకొని పోయి ఉన్నది. అతడు ఆ మట్టిని మెల్లగా తొలగించాడు. భూమి మీద పడి మునీంద్రునకు సాష్టాంగ ప్రణామాలు అర్పించాడు. ఆయనను స్తుతించాడు. నమ్రతతో చేతులు జోడించి పలుకుతున్నాడు, మహానుభావ, నా కుమార్తె ఆడుకుంటున్నది. అందువలన ఈ గొప్ప తప్పిదము జరిగింది. బ్రాహ్మణోత్తమ, ఆమె ఇంకను అమాయకురాలైన బాలిక, అజ్ఞానమున అట్లా చేసింది. మీరు ఆమె అపరాధాన్ని క్షమించండి. మునీంద్రుల స్వభావము క్షమించుటయేనని నేను విని ఉన్నాను. అందువలన మీరు కూడా ఇప్పుడు ఈ బాలిక అపరాధమును క్షమించండి. వ్యాస మహర్షి చెప్తున్నాడు. రాజకు శర్వాతి ఎంతో దుఃఖితుడై నమ్రతతో ముని ఎదుట నిలిచి ఉన్నాడు. అతని మాటలు విని చవనముని ఇట్లా పలుకుతున్నాడు, రాజా, నేనెప్పుడు కూడా ఏ మాత్రము కూడా కోపించను. నీ పుత్రిక నాకు కష్టాన్ని కలిగించింది, కానీ నేను ఏ విధమైన శాపము ఇవ్వలేదు. మహిమతి, నిరపరాధినగు నా వంటి వ్యక్తి కన్నులకు గొప్ప బాధ కలుగుతున్నది. ఈ నీచకర్మ ప్రభావముననే మీకు ఆపద కలిగనని నాకు తెలుస్తున్నది. అది సముచితమే. దేవీ భక్తుని ఎడల ఘోర అపరాధమనరించిన ఏ వ్యక్తి అయినా సుఖముగా ఉండలేడు. స్వయముగా శంకరుడే అతనిని రక్షించిన అతడు సుఖముగా ఉండుట అసంభవము. రాజా, నేనేం చేస్తాను? నా కనులే ఆ అపరాధానికి సమాధానం ఇవ్వాలి. వృద్ధాప్యము నన్ను ఆవహించింది. భూపాల, ఇప్పుడు అంధుడనగు నాకు ఎవరు సేవ చేస్తారు? రాజు శర్వాతి అడుగుతున్నాడు. మునివర, అనేక మంది సేవకులను మీకు సపర్యలు చెయ్యడానికి నియమిస్తాను. మీరు ఈ అపరాధమును క్షమించండి. తాపసుల క్రోధము క్షణకాలమే ఉంటుంది కదా. అప్పుడు చవనుడు చెప్తున్నాడు, రాజా, నేను నేత్రహీనుడనయ్యాను, ఒంటరి వాడను. తపము చేయుటలో ఎట్లు సఫలుడనవుతాను? నీ సేవకులు నాకిష్టమైన వచనములు ఎట్లా పలుకుతారు? రాజా, నీవు నన్ను క్షమింపమని చెప్పవచ్చు. దానికి నా మాట విను. నీవు కమలనయనయగు నీ కన్యను నా సేవ కొరకు వినియోగింపు. మహారాజా, నీ పుత్రిక ఎడల నేను ప్రసన్నుడనయ్యాను. ఆమెతో ఉండి నేను తపస్సు చేసుకుంటాను. ఆమె నా సేవయందు లగ్నమవుతుంది. రాజేంద్ర, ఇట్లా చేయటం వలన నేనును
నీవును ఇరువురము సుఖించగలుగుతాము. నేను సంతుష్టుడనైతే సకల సైనికులు సంతోషముగా కాలము గడుపుతారు. ఇందులో ఏ సందేహము లేదు. ఇట్లు చేయుట వలన ఏ దోషము అంటదు. దీనికి కారణము నేను సంయమ స్వభావము గల తపస్విని ఒకటయే. వ్యాస మహర్షి చెప్తున్నాడు. జనమేజయ, చవనముని మాటలు విని రాజు శర్వాతి ఎంతో చింతించాడు. కుమార్తెను ఇవ్వాలా వద్దా అన్న ఏ విషయము అతని నోటి నుండి వెలువడలేదు. ఈ ముని గ్రుడ్డివాడు, ఇంకా ముసలివాడు, కురూపి. దేవకన్యతో సమానమైన నా కుమార్తెని ఇతనికిస్తే ఈమె ఎట్లా సుఖించగలుగుతుంది? శుభాశుభ కర్మల జ్ఞానము కలిగిన వాడు తాను సుఖించుట కోసము తన కుమార్తె యొక్క సంసారిక సుఖములను నశింపచేయుటకు పూనుకొని మూర్ఘుడు, పాపి ఎవరుంటారు? అంధుడు, వృద్ధుడు అయిన చవనముని కూడి నా కుమార్తె ఎట్లా కాలము గడపగలుగుతుంది? అందువలన నాకు దుఃఖము కలిగిన పరిగణింపనవసరము లేదు. కానీ నేను నా పుత్రిక సుకన్యను ఈ మునీంద్రునకు ఇవ్వలేను. ఈ విధంగా ఆలోచించి రాజకు శర్వాతి ఉదాసీనుడై తన ఇంటికి వెళ్ళిపోయాడు. అతని మనస్సులో అపారమైన దుఃఖము నిండి ఉన్నది. అతడు మంత్రులను పిలిచి సంప్రదింపులు జరిపాడు. వారిని ఇట్లా అడుగుతున్నాడు. మంత్రులారా, ఇప్పుడు మీరు మీ అభిప్రాయాల్ని చెప్పండి. ఈ సమయమున నేనేమి చెయ్యాలో చెప్పండి. మునికి నా కుమార్తెనివ్వాలా లేక దుఃఖాన్ని అనుభవించాలా అని అడిగాడు. అప్పుడు మంత్రులు చెప్తున్నారు. మహారాజా, మన ముందున్న ఈ సమస్య ఎంతో సంకటముతో కూడి ఉన్నది. ఇప్పుడు దీని గురించి మేమేమీ చెప్పలేము. భాగ్యహీనుడైన వ్యక్తికి ఎంతో సుకుమారి అయిన సుకన్యనిచ్చుట ఎట్లా సముచితమవుతుంది? వ్యాస మహర్షి చెప్తున్నాడు. తరువాత తండ్రి, మంత్రులు ఎంతో దుఃఖితులై ఉన్నారని రాజకుమారి సుకన్యకి అవగతమైంది. అందువలన ఆమె నవ్వుతూ ఇలా పలుకుతున్నది. తండ్రి, మీరిప్పుడు ఇంత చింతకు ఎందుకు లోనయ్యారు? నా కోసము ఇంత దుఃఖితులై ఉదాసీనులై ఉన్నారని నేను తెలుసుకున్నాను. తండ్రి, భయముతో వ్యాకులతను చెందుతున్న ముని దగ్గరకు నేను వెళతాను. అతనిని ఊరడిస్తాను. నన్ను నేను సమర్పించుకొని అతనిని ప్రసన్నము చేసుకుంటాను. సుకన్య పలుకులు విని రాజు శర్వాతి హృదయము ద్రవించింది. అతని ముఖమున ప్రసన్నపు ఛాయ పొడచూపింది. మంత్రులు వినుచుండగా ఆమెతో ఇట్లు పలికాడు. అమ్మా, నీవు అత్యంత సుకుమారివి, అబలవు, కన్యవు. వనమునందు అంధుడైన ఆ మునీంద్రుణ్ణి ఎట్లు సేవించగలవు? అతడు ఎంతో వృద్ధుడు, విశేషముగా ముక్కోపి కూడా. నీవు రతీదేవితో ఉపమింపగల సౌందర్యవతివి. అట్టి కన్యను అంధుడైన మునికిచ్చి నేనెట్లా వివాహము చేస్తాను? నేను నా సుఖము కోసము వృద్ధుడైన మునికి నిన్ను సమర్పించుట సముచితము కాదు. వయస్సు, జాతి, బలమునందు సమానుడైన వానితో ధనధాన్యములతో సంపన్నుడై యోగ్యుడైన వరునితో తన కుమార్తెకు వివాహము చేయడానికే తండ్రి యొక్క కర్తవ్యము. పేదవానితో సంబంధము కలుపుకొనుట ఏ విధముగా కూడా సమంజసము కాదు. నీ సౌందర్యం ఎక్కడా? వనములో ఉన్న ఆ ముసలిముని ఎక్కడా? యోగ్యుడు కాని వరునితో నా కుమార్తెకు వివాహం ఎట్లా జరిపిస్తాను? పర్ణశాల యందుండి నిరంతరము వనవాసి అయి జీవితమును గడుపు వానితో నీకు సంబంధము ఎట్లా ఊహించుకోగలను? నేనును సైనికులను మరణించుట కూడా శ్రేయస్కరమేనని నాకు తోస్తున్నది. కానీ నిన్ను ఒక గ్రుడ్డివాని చేతులలో పెట్టుట నాకు సుతరాము ఇష్టము లేదు. జరగవలసినదేదో జరిగే తీరుతుంది. నేను నా ధైర్యమును కోల్పోను. నీవు శాంతచిత్తవై ఉండు. నేత్రహీనునకు నిన్నెప్పుడు కూడా సమర్పించను. ఈ రాజ్యము, ఈ శరీరము ఉండినా ఉండుగాక, లేకపోయినచో లేకపోవుగాక, లెక్కే లేదు. అమ్మా, ఆ అంధునకు నిన్నొసగుట నేను సమ్మతించను. తండ్రి ఈ మాటలు విని సుకన్య వినయముతో, ప్రేమతో అతనితో ఇట్లా అంటున్నది. తండ్రి, నా విషయమున మీరు చింతించవద్దు. ఇప్పుడు నన్ను మీరు మునికి సమర్పించండి. నా వలన సకల ప్రాణులకు సుఖము కలుగుతుంది. ఇది ఎంత ఆనందముతో కూడిన కార్యము. నేను సంతుష్టనై పరమపావనుడైన ఆ మునీంద్రుని పతిరూపమున సేవించుకుంటాను. వృద్ధుడగు మునీంద్రుడు నా చేత భక్తిపూర్వకముగా సేవింపబడతాడు. నేను సతీధర్మమును చక్కగా నెరుగుదును.
తండ్రి, నాకు భోగములందు అభిరుచియే లేదు అనగా నా విషయమున మీరు నిశ్చింతగా ఉండండి. వ్యాస మహర్షి చెప్తున్నాడు. సుకన్య మాటలు విని మంత్రిమండలి అత్యంత ఆశ్చర్యానికి లోనైంది. చివరికి రాజు సుకన్య అభిప్రాయాన్ని ఆమోదించాడు. అతడు ముని వద్దకు వెళ్ళడానికి సంసిద్ధుడయ్యాడు. తపోధనుడకు ఆ మునీంద్రుని సమీపించి రాజు అతనికి తల వంచి నమస్కరించాడు. ఇట్లా అడుగుతున్నాడు, స్వామి, నా కుమార్తె మిమ్మల్ని సేవించటానికి సంసిద్ధముగా ఉన్నది. ప్రభు, ఈమెను మీరు విధి విధానముగా దయతో స్వీకరించండి. ఈ విధంగా పలికి ఆ మహారాజు సుకన్య వివాహము మునీంద్రునితో జరిపించాడు. ఆ రాజకుమారిని పొంది మునీంద్రుడు ఎంతో ప్రసన్నుడయ్యాడు. రాజు వరకట్టముగా అనేక ద్రవ్య సామాగ్రిని ఇస్తూ ఉండగా మునీంద్రుడు దానిని తిరస్కరించాడు. తన సేవా కార్యము సంపన్నము కావలేను, అదే ఆ మునీంద్రుని లక్ష్యము. ఆ మునినాథుడు ప్రసన్నుడైన వెంటనే సైనికుల రోగాలు దూరమయ్యాయి. రాజు కూడా ఆహ్లాదకరముగా ఉన్నాడు. రాజు శర్వాతి తన పుత్రికను మునీంద్రునకు అప్పగించి ఇంటికి తిరిగి వెళ్ళుటకు ఉద్యమించాడు. అప్పుడు సుకన్యకు రాజునకేదో చెప్పాలనే కోరిక కలిగింది. అప్పుడు చెప్తున్నది, తండ్రి, నా వస్త్రములను ఆభరణములను మీరు తీసుకెళ్ళండి. నాకు నారచీరలను మృగచర్మమును ఇచ్చి వెళ్ళండి. నేను మునిపత్నుల వేషమును ధరించి తపస్సు చేసుకుంటూ మునికి సపర్యలు చేస్తాను. దాని వలన ధరాతలము రసాతలము స్వర్గమునందు కూడా మీ కీర్తి చిరస్థాయి కాగలుగుతుంది. నేను సుఖముగా పరలోకములో ఉండటం కోసము ఈ మునీంద్రుని సేవలో సంలగ్నురాలనవుతాను. నేను సౌందర్యవతియు యవ్వనవతియు అయిన నా కుమార్తెను నేత్రహీనుడు వృద్ధుడు అయిన మునికి అప్పగించి తిని ఈమె ఆచరణము భ్రష్టు పట్టదు కదా, అట్లయితే అది ఎంతో హానికరమవుతుంది అని మీరెప్పుడు కూడా చింతించవద్దు. వశిష్ఠుని పత్ని అరుంధతి అత్రి మహర్షి యొక్క మహాసాధ్వి భార్యయగు అనసూయ స్వర్గమున ప్రసిద్ధురాండ్లు. ఆ విధంగానే నేను కూడా ప్రతిష్టకు పాత్రురాలనవుతాను. ఈ విషయమున ఏమాత్రము కూడా చింతించుట కోరుకోతగింది కాదు. రాజు శర్వాతి గొప్ప ధర్మజ్ఞుడు. తన పుత్రిక సుకన్య మాటలు విని అతడు ఆమెకు వల్కల వస్త్రములను ఇచ్చాడు. వాటి మీద దృష్టి పడగానే ఆ మహారాజు కన్నులందు నీరు నిండాయి. సుకన్య వెంటనే వస్త్రాభరణములను తొలగించి మునిపత్ని వేషమును ధరించింది. మహారాజుకు శర్వాతి కొంచెంసేపు అక్కడే ఉదాసీనుడై ఉండిపోయాడు. రాజకుమారి నారచీరలను మృగచర్మమును ధరించింది. ఇది చూసి అక్కడ ఉన్న వారందరూ ఏడ్చారు. అందరూ కూడా కంపిస్తూ ఉన్నారు. అందరి మనస్సులకు అపారమైన సంతాపము కలుగసాగింది. రాజా తదుపరి పుణ్యమయి సాధ్వి అయిన తన కుమార్తెను అడిగి ఆమె అంగీకారముతో ఆమె నచ్చటనే వదిలి శర్వాతి మంత్రులతో కూడి నగరమునకు బయలుదేరాడు. అధ్యాయం 2, 3 సమాప్తము. 4, 5 అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.